మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఇబ్బందులు పెట్టినరో అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని, మా వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరుచుకొని మాకు సంబంధించిన, మా మిత్రులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద, మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డ్ చేసినట్లు అనుమానాన్ని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు, అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నావో అవి ఏ విధంగా చేసిండ్రు, ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో గతంలో అక్కడ పనిచేసినటువంటి అమరేందర్ రాజు అనే నాయకులు వాళ్ళు చెప్పారు. అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డుని తీసుకెళ్ళి మళ్ళీ మనకు ఉన్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అప్పనుంటారో, మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, ఇంకో రకంగా మాట్లాడుకుంటాం, ఆ విషయాలన్నిటిని కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని హరించిండ్రు అని చెప్పే ఉద్దేశంతోన ఈరోజు మేము పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో, టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి, రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు, ఏ అధికారంతోనో నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్, మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి, నీ ట్యాబ్లోకి ఎట్లా వచ్చినాయి? ఇది చాలామంది ఆయనతో ఉన్న వాళ్ళే మాకు చెప్పిండ్రు. అందుకే మేము ఏమంటున్నామంటే ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తి కదా, ఈ ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది కదా, ఈ ప్రాంతంలో నేను గతంలో నువ్వు చెప్పినటువంటి దొంగ మాటలకు నువ్వు ఇక్కడ మోసం చేసి తెలంగాణ వాదం, అదేవిధంగా బీసీ వాదం పేరు మీద ఇక్కడ అందరినీ మోసం చేసి అప్పుడు కూడా నువ్వు 200 సిమ్ కార్డులు పెట్టించి ఊర్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలు మాకు తెలుసు, డేటా ఉండే. కానీ మేము ఏంటంటే సరే పోనీ ఒక వ్యక్తి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు, సరే గెలవాలి అనే ఒక అంశం మీద సైలెంట్గా ఉన్నాం. కానీ నువ్వేం చేసినావు అయ్యా అంటే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఎవరైతే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి స్వేచ్ఛని హరించే విధంగా, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈరోజు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసినావు. కాబట్టి ఇట్లాంటి దుర్వినియోగం చేసిన వాళ్ళని భారత శిక్షాస్మృతి ప్రకారంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్షలు వేయాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి
ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలోకి వినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని. నీకు రాజకీయంగా పోరాడాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ఫోరమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, కొట్లాడాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి. కానీ ఇదేందయ్యా, నువ్వు నా ఫోన్ నువ్వు నేనేం రాజకీయం చేస్తావు, రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే చాతగాని రాజకీయం అంటారు, బ్రోకర్ రాజకీయం. చిల్లర 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 పనులు చేసే వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు. అరే నువ్వు రికార్డింగ్లీ నీ రాజకీయం చేస్తే ఇదేం రాజకీయం నీకు? అంటే శాతగానట్లే కదా, నువ్వు ఎవరిని నమ్మనట్లే కదా. నువ్వు అంటున్నావు కదా, నీకు ఎవడిచ్చింది అధికారం? ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా? ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగు? ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా నువ్వు. నిన్నమన్నా చూస్తున్నాం మేము కూడా టీవీలలో. అరే నవ్వుకుంటున్నారు అయ్యా నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే. నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు, వీడు ఇది మాట్లాడిండు, వీడు ఇది మాట్లాడిండు, వీడి రికార్డింగ్ నాతో ఉంది, నీతో ఎట్లా వచ్చింది రికార్డింగ్? నువ్వు చాలా మేము మీడియా సమస్యలతోనే మాట్లాడినావు. మనతోనే 10 ఏళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలాసార్లు అన్నా నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా? ఏం మాట్లాడినావు నాతో? లేదా రికార్డింగ్ అని అనలేడా? గుండె మీద చేసేసుకొని చెప్పండి, మీతో అనలేడా? ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ అందరితో మీ కెమెరాలలో ఉంది ఆ రోజు రికార్డింగ్. కానీ ఆ రోజు ఆయన భయంతో మీరు అవన్నీ బహిర్గతం చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఈ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి. దేశంలో ఇంకొకరు కూడా ఇట్లాంటి తప్పు చేయకుండా, భారతదేశంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా శిక్షించేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మేము ఈరోజు నివేదించుకోవడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నాం, ఈ ప్రజాప్రతినిధికి ఈరోజు కూడా చెప్తున్నాం, రేపు నువ్వు మా ప్రెస్ మీట్ తర్వాత నువ్వు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఒకటి సిద్ధంగా గుండె మీద చేసేసుకొని ఆలోచించుకొని చెప్పు. నీవు రాజ్యాంగం బద్దం మీద పదవిలో పనిచేసినావు కదా, మొన్న అమరేందర్ రాజు చెప్పినట్లు మన్నెకొండ గుడిలోకి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రా, వచ్చి గుడిలో జోరి మాట్లాడదామా, లేకుంటే మీ నాయన సమాధి దగ్గర వచ్చి మాట్లాడదామా, ఇంకేడన్నా చెప్పు మాట్లాడదామంటే చెప్పు, మేము రావడానికి మేము సిద్ధం ఉన్నాం. మేము చెప్తున్నాం బరాబర్. నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి 700 మంది ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము పోలీసు వారికి ఇచ్చినాం. ఎవరెవరిని ఏ పేర్ల మీద ఎట్లెట్లా చేసిండు అనేది మొత్తం కూడా. కొంతమంది ప్రజాప్రతినిధులను పోలీసులు 3rd డిగ్రీ చేసిన వీడియోస్ని, మా మిత్రులు రోహిత్ గారిని, మహేష్ గారిని, బాండేకర్ గారిని వారిని హింసించినటువంటి వీడియోలని మిగతా ప్రజాప్రతినిధులకు చూపించి హింసించేటట్లుగా, అంటే మీకు కూడా ఈ పనిష్మెంట్ అవుతుంది రా భయ్ అని చెప్పి ల్యాప్టాప్లో చూపించినటువంటి ఆధారాలు మాతో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణ ఆధారాలు ఉన్నాయి. ఉట్టి తప్పుగా మేము వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతలేము. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి సహకరించినరో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి. వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డిఎస్పీ గారికి విన్నపించుకోవడం జరిగింది. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ మరియు అగ్రకుల వారు కూడా అందరూ ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు వివిధ సంబంధించిన విధులలో నిర్వహిస్తున్నారు కనుక, ఎందుకంటే ప్రత్యేకంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీల మధ్యలో రెడ్ల మధ్యలో కొట్లాటలకు దారితీసి 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా భూ కబ్జాలు కానీ మిగతా కానీ ప్రజలను వేధించడంలో కానీ ప్లాట్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ మరియు అక్రమంగా లేఅవుట్లు చేపించి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడైతే ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడైతే మా తానికి వచ్చి అయ్యా ఇట్లా జరుగుతుందంటే ఎప్పుడైతే మేము ప్రశ్నించినప్పటి సంది మా ఫోన్ను ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు
ఎందుకంటే వాస్తవం ఏంటంటే మేము అసలుకు మంత్రికి కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ చిన్న స్థాయి లీడర్లకు కానీ మేము అపోజిషన్గా మొత్తం టోటల్గా వాళ్ళకు అపోజిషన్గా మేము ఉండి వాళ్ళని ఎదిరించి అక్కడెక్కడైతే అన్యాయం అవుతుందో ఆ అన్యాయానికి మేము ఉండి సపోర్ట్ చేసి అన్యాయానికి గురైన వాళ్ళకు మేము న్యాయం చేయాలని ముందుకు పోవడం జరిగింది కనుక ఖచ్చితంగా ఇది మాది కూడా మా భారత్మాల విషయం కావచ్చు, మళ్ళీ ఏదైతే వెనుకబడ్డ బిడ్డలది భూములు గుంజుకపోయిన వాళ్ళది విషయం కావచ్చు, రెండవది మా మీద దాడులు జరిగే విధంగా కావచ్చు, ఏది ఏమైనా కూడా మరి మాబ్నార్లో కూడా అందరి మా మిత్రులే కానీ ప్రజా సంఘాలే కానీ చిన్న లీడర్లే కానీ పెద్ద లీడర్లే కూడా ఒక రకంగా రాక్షస తత్వంలాగా వాళ్ళు మా ఫోన్లతో ఆడుకోవడము, మేమేం సంభాషిస్తున్నామో వాటిని సేకరించడము, అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు పోలీస్ వ్యవస్థకు చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేపించడం, కేసులు లేపించడం ఇవన్నీ జరిగింది కనుక ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు మన మున్నూరు రవి గారికి, మైత్రి యాదవ్ గారికి ఇట్లా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ప్రజా సంఘాలు వాళ్ళకు పార్టీలతో సంబంధం లేదుగా. అదే ఎవరైనా సరే మేమేమంటున్నాం, ఈ పాలమూరులో ఉన్నటువంటి మాలాంటి పోరాట యోధులం మేము అందరం కూడా గతంలో ఏ విధంగా అయితే 10 ఏళ్ళు అయితే ఏ విధంగా అయితే పోరాటం చేసిన అన్యాయాల మీద ఇప్పుడు కూడా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వినండి అదే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరైనా చేస్తున్నట్లుంటే అన్యాయంగా అక్రమంగా పేద ప్రజల భూములను కానీ పేద ప్రజల ఆస్తులను కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ లేదా బయట ఇంకెవరైనా అట్లాంటి చేస్తున్నారు అని అంటే తప్పకుండా మా దృష్టికి వచ్చిన ప్రతి అంశం మీద మేము పోరాటం చేస్తున్నాము. ఆ విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాము. ఈ గడ్డమే పుట్టిన ప్రతి బిడ్డకు ఈడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మేము రక్షణగా ఉండేటువంటి వ్యక్తులము. ఆ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. మసీదుద్దీన్ గారు మాజీ కౌన్సిలర్, ఉర్దూ మే एक बात बोलते बस ఒకటే అంశం చెప్తాను. అదే రైట్ ఓకే बोलो. मीडिया वालों को सबको नमस्ते, अस्सलाम वालेकुम। मेरा नाम मसीहुद्दीन है, मैं साबिक़ा नुमाइंदा काउंसलर हूँ। जब 10 साल में जो TRS BRS गवर्नमेंट थी तो जब क्या है यहाँ महबूब नगर में बहुत जुल्म हुआ, हर गरीब पे हुआ और हर अमीर पे हुआ, यानी कम कैस्ट रहते ज़्यादा कैस्ट रहते सब पे जुल्म हुआ। ये जुल्म कौन करे? ये श्रीनिवास गौड़ और उसका भाई श्रीकांत गौड़ करे इस वास्ते पूरे माइनॉरिटी जितने भी महबूब नगर कॉन्स्टिट्यूंसी के माइनॉरिटी है पूरे क्या है श्रीनिवास गौड़ को खिलाफ चले गए। खिलाफ जाके क्या करे, आज NM श्रीनिवास रेड्डी को जीता है। कई क्या से जीता है कि अब जो परिपालन अब जो चल रहा ना इसमें फिर ऐसा नहीं होना। अब एक प्रेस वाले सवाल करे कि अब ये 1.5 साल में भी ऐसी कर रहे बोल के, हाँ जो कर रहे ना उनको आप लोग सवाल करो, उनको पकड़ो, कौन कर रहे हो बाहर रखो, उसमें किसका इन्वॉल्वमेंट है, कौन से लीडर का इन्वॉल्वमेंट है। आप प्रेस वालों की जिम्मेदारी है हर यहाँ के नागरिक को आप बचाना और यहाँ के जितने भी महबूब नगर कॉन्स्टिट्यूंसी के लोग हैं सबकी हिफाजत करना हम सबके हाथ में है। अस्सलाम वालेकुम। మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇంత సమయం వెచ్చించి వచ్చినందుకు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్, మీ ఇద్దరు అన్నదమ్ములకు నేను నా కుటుంబం చేసిన నష్టం ఏంది, నా భార్య ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా హింసించడానికి గల కారణం ఏంది, నీ ఆస్తి పంపకాలలో నేను వేలు పెట్టినా, నీ పాలనలో నేను ఏమన్నా అన్యవసరమైన రాద్ధాంతం చేసిన, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన, నీ అవినీతి మీద పోరాటం చేసిన, ఏ దిక్కు లేక ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతోనే నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా. ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు గుర్తుకొచ్చి, నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నేను చచ్చిపోయింటే నా పిల్లల బతికేంది, నువ్వు కాపాడేవాడివా? మాజీ మంత్రి, నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలు ఇది కాదు. నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన, నీ అవినీతి మీద పోరాటం చేసినాం. ఏ దిక్కు లేక
ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతో నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా. ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు గుర్తుకొచ్చి, నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నేను చచ్చిపోయింటే నా పిల్లల బతికేది, నువ్వు కాపాడేవాడివా? మాజీ మంత్రి, నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలు ఇది కాదు. నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. నిన్ను నీ తమ్ముడిని మీద కేసు ఫైల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇకపై జీవితంలో మళ్ళీ ఇలాంటి అరాచక పాలన కాకుండా నీవు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మేము ఎంతమంది లోపల మేమేం కొట్లాడుకున్నా నీ విషయం వచ్చేసరికి మేమందరం ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే పోరాడతాం. నిన్ను ఓడగొట్టడానికి ఎంతటికైనా మేము తెగిస్తాము. నిన్ను మాత్రం మాజీగా, శాశ్వత మాజీగానే ఉంచే విధంగా అహర్నిశలు కృషి చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్లో జరుగుతున్న విచారణలో భాగంగా పాలమూరులో కూడా జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి. మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ కూడా మా పోరాట యోధులు, బాధితుల తరఫున అన్నిటికీ మేమే. ఎందుకు మేమే అంటున్నామంటే మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే. మనకి కిడ్నాప్ చేసి అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా మీరే మా ఎంబడి ఉండి మా సమస్యలని బయట తీసినందుకు మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాం ప్రత్యేకించి. కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడరు. ఆ మీడియాకి మేము కూడా సపోర్ట్ ఉంటాము. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే మేము అప్పుడున్న దాంట్లో ఆయన దగ్గర కొట్లాడి చేసి లేదు. మేము ఆయన చేసే అక్రమాలు భూకబ్జాల మీద బాధితులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి అండగా ఉండడము. బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎర్రగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా మున్నిరావు గారు కొంత డబ్బా ఆయన ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున పాలమూరులో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు. మేము కరోనా టైంలో చేసినాం, ఇప్పుడు చేసినాం, అన్నీ చేసినాం. అదన్నీ కూడా మీ వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసాడు. ఒకరోజు మాది ఫిబ్రవరి 2022, 23 తారీఖు నన్ను కిడ్నాప్ చేసినారు. బాండేకర్ నన్ను ఒకరోజు చేసిండ్రు, అంతకు రోజు ఆయన చేసిండ్రు. నాగరాజు అంటే ఆయన్ని మన కిడ్నాప్ చేసే కంటే ముందు 1 month బిఫోర్ మన 2 సోమనారాయణ నన్ను పిలిచాడు పోలీస్ స్టేషన్కు. పిలిచేమని అంటే మీరు ఎందుకు శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడుతున్నావు, ఎందుకు ఆయన పర్సనల్ మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ పర్సనల్ నేనేం మాట్లాడని చెప్పిన. వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నాను, మాకు అన్నీ చెప్తాను. అన్నీ నేను తెలుసు అని చెప్పిన. నేను ఏమవుతాను మాట్లాడలేదు. నేను ఫోన్లో ఆయన చెప్పిన విషయాలు చెప్పిన వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్గా ఒక కాల్ మాట్లాడినా. ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమవుతుందో తెలియదు. అది అటువంటిప్పుడు సోమనానికి వెళ్ళి వస్తుంది. అది నాకు అన్నీ తెలుసు, మీ మాటలు అన్నీ మాత్రం ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నాకు హాఫ్ అన్ అవర్లో బయట వెళ్ళిపోయినా దగ్గర. నేను ఒకటే అవన్నీ నాకు చెప్పవద్దు, ఏమవుతారు మాట పిలిపి అని చెప్పిన. పిలిపేయలేదు. రికార్డ్ వినిపిస్తే ఏంటో అన్నాడు, వినిపి అని చెప్పిన. అవన్నీ ఎందుకు ఇప్పుడైతే మంచిగా ఉండవు, లేకపోతే నువ్వు నీ మీద పెద్ద కేసు పెడుతుంది, జైలు కేసు అని. నువ్వు జైలు కేసు అనేది ఇదే లేదు, అక్రమంగా ఇట్లా పడతామని ఆ రోజు చెప్పినాడు. నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు వాళ్ళు కిడ్నాప్ చేసి పనికి మళ్ళీ కేసు పెట్టిండ్రు. 33 రోజులు మేము జైల్లో ఉన్నాము. 33 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు బీసీల మేమంతా ఒకటే, అది ఎవడో చేసిండు అని చెప్తున్నాడు. ఫాల్తు కాడ మనం మంత్రి ఏమన్నా, నువ్వు ఒక మంత్రిగా ఉండి నువ్వు పోలీసు వాళ్ళు చేసిన అంటే నీవేం పిస్తున్నావు మరి. ఆ రోజు మంత్రి ఆదాయ కేసు అయినా నువ్వేం చేసినావు, నీకేమన్నా దుష్మనం ఏమన్నా, మేము కాదు కదా. నువ్వు మామూలు కానీ నీకు సపోర్ట్ తీసినా కానీ సపోర్ట్ చేసినాము. ఇవాళంటే ఎవరో చేసిందంటే ఇంకోటి చెయ్యి, కంప్లైంట్ వాళ్ళ మీద. మళ్ళీ కేసు తీసి నన్ను అమ్మరిని 7 మంది కేసులా నన్ను తీసేసాం. నీ ప్రభుత్వం తీసింది. నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు? 33 రోజులు మా జీవితం నాశనం సంగనే. మా భార్య పిల్లలు ఇంటికి బయటికి రోడ్డు మీకు వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన మొత్తం మా పిల్లలు మొత్తం ఏడుచుకుంటూ తిరిగినారు. మీడియా మిత్రులు మొత్తం సమావేశాలు తిరగము, అన్నీ తిరగడము, గవర్నర్ దగ్గర అందరి దగ్గరికి పోవడము. వేరే పార్టీలు, బీజేపీ పార్టీలు, మా డీకర్ణ గారు పోలీసులు ముట్టడి చేసినారు, పోలీసే ఎరుకొని ముట్టడి చేసినారు. ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంగనానికి పోయింది. నువ్వు ఇస్తావా? నీ అభ్యర్థాన్ని తాతిస్తాడా? ఓకేనా మీడియాలో నాకు చెప్పలేదు పోలీసులు అత్యంత అంటే ఆ పోలీసులు కూడా మన మీద కామెంట్ దమ్ముంటే, అందుకని నీ మీద కామెంట్ చేస్తున్నాం. నీ మీద, నీ తమ్ముని మీద, నీ బ్రోకర్ ఉన్నారు కదా వాడు సాయి ఒకడు, రాజు ఒకడు, వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ ట్యాబ్ కానీ మాకు ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అందరి మీద పిఎల్ఏ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి, ముందు మనం అరెస్ట్ చేయాలి వాళ్ళు అని చెప్పి మేము అందరం ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు ఒక విలేకరణ ఇప్పుడు మీరు కూడా అట్లా చేసుకుంటారని చెప్పి అన్నారు.
మేము కాదు, ఎవడైనా వ్యతిరేకిస్తాం. మేము పాలములు ఎవడైనా మాకు ఎవరైనా చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తాము, ఎప్పుడైనా పోరాడతాం. గతంలో అయినా పోరాడతాం, ఇప్పుడైనా పోరాడతాం. ఇలా ఎన్నో జగన్రెడ్డి గారు పాలమూరిని స్వేచ్ఛాయుతంగా అందరూ ఉండకుండా మేము నామకలు మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మీరు పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా చేపర కూర్చుని భయపడరు, కనీసం మాటని కాపాడరు. కలిస్తే అటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి. అట్లా ఆయన స్వేచ్ఛ ఉన్నాడు, ఆయన ఎడ్యుకేషన్ అపోజ్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము. అతను ఏమో చేయడం మేము వ్యతిరేకిస్తాం. గతంలో మాకు డౌట్ వచ్చింది, మొన్న ఒక మైనింగ్ విషయంలో మీ రిపోర్టర్ని ఎదిరించినాము. మీ రిపోర్టర్ ఏం చేసిండ్రు, నా వీడియో తీసుకున్నాడు, ఈయనే తిట్టింది నేను. ఆ రిపోర్టర్ అమ్ముడు ఇద్దరు రిపోర్టర్లు నా వద్దకు వచ్చి అట్లన్నప్పుడు మేము రిపోర్టర్ ఎదిరిస్తున్నాం. నా వీడియో తీసుకున్నాను, మేము వ్యతిరేకించింది, అది కూడా లైవ్ చేయలేము. అట్లా ఏది మీరు రిపోర్టర్లు నిష్పక్షపాతికంగా ఏ వార్త ఉన్నా రాయండి, మీరు మేము దానికి ఎదుగుతాము, సపోర్ట్ ఉంటాము. అందరం నేను ఒకరిద్దరు ఉంటాను, ఒకరిద్దరి దగ్గర మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే ఆ వాయిస్ని చేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని మాకు నేను అడిగినా కూడా ఆయన ఆ రోజుకి వెళ్ళి మాటలు పనిచేసిన నా దగ్గర. అది వద్దు, మేము ఎవరు ఏమన్నా మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేసాం. నేను కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఉండొచ్చు కొంతమంది, కానీ అయినా నేను కాంగ్రెస్కి మద్దతిన కాబట్టి మంచి పర్వాలు ఉందని అనుకుంటున్నా. దాంట్లో ఏమైనా వస్తే కూడా మేము ఇది కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాబ్లో మాత్రము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని పడక రావాలి, ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ మీద కేసు చేసి మాలాగానే వాళ్ళు చేయాలి, మమ్మల్ని మేము కోరుకుంటున్నాం.